I am Dr. Kalyan, consultant surgical oncologist, Amor Hospitals, and this is our team. She is Dr. Pujita, consultant surgical oncologist, and he is Dr. Mujahid, consultant neurosurgeon, Amor Hospitals. సో ఒక 60-year-old మ్యాన్ మా హాస్పిటల్కి థైరాయిడ్ క్యాన్సర్తో హాస్పిటల్కి వచ్చారు. సో ఆయనకు వచ్చినటువంటి సిమ్టమ్స్ ఏంటి అంటే కనుక ఆహారం తీసుకోలేకపోవటము, ఆయాసపడటము, నెక్ మాస్, ఇంకొకటి ఒక నెల రోజుల నుంచి కూడా ఆయన కంప్లీట్గా కాలు చచ్చిపడిపోయి బెడ్ రిడన్ అయిపోయారు. ఇలా ఈ సిమ్టమ్స్తో మా దగ్గరికి ప్రజెంట్ అయ్యారు. సో మా దగ్గరికి వచ్చిన తర్వాత సిటీ స్కాను, ఎఫ్ఎన్ఏసి టెస్ట్ ఇవన్నీ టెస్ట్ చేయడం ద్వారా ఆయనకి థైరాయిడ్ క్యాన్సర్ అని నిర్ధారణ చేశాము. ఈ థైరాయిడ్ క్యాన్సర్ ఆల్మోస్ట్ ఆయనకి స్టేజ్ 4లో ఉంది. సో ఈ థైరాయిడ్ క్యాన్సర్ అనేది నెక్లో స్టార్ట్ అయ్యి అది ఛాతీలో కూడా కొంచెం స్ప్రెడ్ అయింది. అండ్ వేరే ఇన్వెస్టిగేషన్స్ చేయడం ద్వారా ఊపిరితిత్తులకి, బోన్స్కి కూడా స్ప్రెడ్ అయింది. అండ్ ఈ వెన్నపూసకి ఏదైతే స్ప్రెడ్ అవ్వటం వల్ల అండ్ కార్డ్ కంప్రెషన్, స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అవ్వటం వల్ల పూర్తిగా ఆయన కాళ్ళు చచ్చిపడిపోయి బెడ్ రిడన్ అయిపోయారు ఒక నెల రోజుల నుంచి. ఇలాంటి స్టేజ్ 4 క్యాన్సర్తో పేషెంట్ అనేవాళ్ళు మా దగ్గరికి ప్రజెంట్ అయ్యి వచ్చారు. అండ్ ప్రీవియస్గా ఒక 3 నెలల నుంచి ఆయన బయట చాలా హాస్పిటల్స్ వరకు తిరిగారు. ఆయనకి సరైన ట్రీట్మెంట్ ఎక్కడా అందలేదు. అండ్ చాలామంది కూడా ప్రాణాపాయ పరిస్థితి ఉందని చెప్పడం వల్ల అటెండెంట్స్ భయపడి వాళ్ళ సర్జరీకి విల్లింగ్గా లేక సర్జరీ చేయించుకోండి ఇంకొంచెం అశ్రద్ధ చేసి ఇంకొంచెం డిసీజ్ ఇంకా పెరిగిపోయింది. సో మా దగ్గరకు వచ్చేసరికి చాలా క్రిటికల్ కండిషన్లో వచ్చారు. అలాంటి కేసుని మేము టేకప్ చేసి సర్జరీ చేయడం జరిగింది. సో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్, న్యూరో సర్జను, ఆంకాలజిస్టులు అండ్ క్రిటికల్ కేర్ వారు వీళ్ళందరం కూడా అంతా డిస్కస్ చేసుకొని ఆ పేషెంట్ సర్జరీకి టేకప్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ స్పైన్ సర్జరీ అయితే చేసి, న్యూరో సర్జన్గా స్పైన్ సర్జరీ చేసి ఆ కార్డ్ కంప్రెషను ఏదైతే ఎముకకి, వెన్నెముకకి ఏదైతే స్ప్రెడ్ అయ్యిందో దానికి సంబంధించి సర్జరీ చేశారు. దాని తర్వాత థైరాయిడ్ క్యాన్సర్కి సంబంధించినటువంటి సర్జరీ ఈ ఛాతీలోకి ఎక్స్టెండ్ అయిపోవటం వల్ల చాలా కష్టపడి చేయాల్సి వచ్చింది. పూర్తిగా ఈ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ చాలా బాగా కోలుకున్నారు. ఇప్పుడు ఆయన హీఈస్ ఏబుల్ టు వాక్ అండ్ హీఈస్ ఏబుల్ టు స్టాండ్. అండ్ ఈ థైరాయిడ్ క్యాన్సర్ నుంచి కూడా ఆయన పూర్తిగా రికవర్ అయ్యారు. సో స్టేజ్ 4 క్యాన్సర్ అయినా సరే ఆయనకు ఒక హోప్ ఇచ్చి మా హాస్పిటల్ నుంచి మేము ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ద్వారా ఆయన నడవటం జరిగింది. అండ్ కంప్లీట్గా కూడా ఈయన ఫర్దర్ ట్రీట్మెంట్తో ఆయన కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంది. సో స్టేజ్ 4 క్యాన్సర్ అయినంత మాత్రాన ఎవరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. స్టిల్ ఒక హోప్తో ఆయనకి ఒక ట్రీట్మెంట్ చేసి, ఇది ఒక మంచి లివింగ్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్. ఈయనకి ఇచ్చిన ట్రీట్మెంటు అండ్ ఈ పేషెంట్కి వచ్చినటువంటి సాటిస్ఫాక్షన్కి అండ్ పేషెంట్ అటెండెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీనికి మా హాస్పిటల్ నుంచి అండ్ ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియా అండ్ అంతా మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. కన్సల్టెంట్ న్యూరోసర్జన్, అమోర్ హాస్పిటల్. మనకు ఈశ్వరరావు అని పేషెంట్ మనము ఆపరేట్ చేసాము. ఆ కేసు ఇట్స్ ఏ కేస్ ఆఫ్ పాలిసిస్టిక్ కార్సినోమా, థైరాయిడ్ క్యాన్సర్ విత్ మెటాస్టాటిక్ డిపాజిట్స్ ఇన్ ద స్పైన్. మనకు వెనకాల స్పైన్ భాగంలో మనకు D11, D10 దగ్గర మనకు మాస్ ఏరియా కనబడింది ఎంఆర్ఐలో. అది దాంతోపాటు దాని ఉండడంతో ఈ కాలు నడవలేని పరిస్థితిలో ఆయనకు బెడ్ రిడన్ అయిపోయి ఉన్నాడు పేషెంట్. ఇట్లా పేషెంట్ మేము ఆయనకు కన్సల్ట్ చేసి మనం సర్జరీ తీసుకున్నాము. ఈ కేసు వచ్చేసేసి లాంగ్ సెగ్మెంట్ ఫిక్సేషన్ చేసి ఆ ట్యూమర్ అంతా ఎక్సైజ్ చేసుకొని ఆయనకు ఇప్పుడైతే కొద్దిగా కాలు కదలికలు వచ్చినాయి. కొద్దిగా పేషెంట్ కూడా మంచిగా ఇంప్రూవ్ అయినాడు. హీ కెన్ ఏబుల్ టు వాక్ విత్ ద సపోర్ట్. ఈ పేషెంట్ ఇట్లా పేషెంట్ ఏంటంటే మనం కొద్దిగా ఇంకా అశ్రద్ధ చూపిస్తే మొత్తం కాలు పడిపోయే అవకాశం ఉంటుంది. జీవితాంతం మొత్తం పారాప్లీజియా ఉంటాడు. అందుకోసం ఇట్లా కేసులు మనం తొందరగా టేకప్ చేసుకుంటే మంచి రికవరీ ఉంటుందని చెప్తాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం అందరం అమోర్ హాస్పిటల్లో ఉన్నాము. అండ్ దిస్ ఈజ్ అవర్ హాస్పిటల్, 250 బెడెడ్ హాస్పిటల్ విత్ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే కేస్ గురించి చెప్పడానికి మనం ఇక్కడ ఉన్నాము. ఇది 65-year-old జెంటిల్మెన్ ఒక థైరాయిడ్ క్యాన్సర్ ఆల్రెడీ లంగ్స్లో అండ్ స్పైన్లో పాకి పక్షవాతం వచ్చి దాదాపు 1 నెల రోజులు బెడ్ మీద పడుకొని ఉన్న పేషెంట్ని మనం ఆపరేట్ చేయడం జరిగింది. సో ఈ పేషెంట్ని ఆల్మోస్ట్ లైక్ 12-13 hours సర్జరీ చేసి థైరాయిడ్లో ఉన్న క్యాన్సర్ అలానే స్పైన్లో ఉన్న క్యాన్సర్ మొత్తం తీసేసి అక్కడ మొబిలైజ్ చేసిన తర్వాత తను ఇప్పుడు అట్లీస్ట్ నడవడానికి కాకపోయినా కనీసం నుంచోగలుగుతున్నాడు. అండ్ ఇంకో 2-3 daysలో ప్రాబబ్లీ హీ విల్ స్టార్ట్ వాకింగ్. సో ఇది ఇలాంటి పేషెంట్స్ని ఆపరేట్ చేయాలంటే ఈ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి.
state-of-the-art theaters, the complete doctors teams. దట్ ఈస్ ఈ సర్జరీ చేయడానికి నేను ఆర్థోపెడిక్ ఆంకాలజీ యాజ్ ఏ ఆర్థోపెడిక్ ఆంకాలజీ ఐ వాజ్ అ టీమ్ లీడ్ and not only as a chairman and managing director of the hospital, but also I would like to introduce my team, who is our surgical oncology Dr. Kalyan and Dr. Pujita. Along with that our neurosurgeon Mujahid Garu and ఏదైనా కానీ మనం టెంపుల్కి ఎక్కడ పోయినా కానీ ఫస్ట్ గణపతిని పూజ చేసుకున్నట్టుగా ఫస్ట్ థియేటర్ ఎంటర్ కాగానే ఫస్ట్ ఎనస్థెటిస్ట్ని కంపల్సరీ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అవర్ ఎనస్థీసియా వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ డీలింగ్ విత్ దీస్ పేషెంట్స్, ఎనస్థీసియా డాక్టర్ జగదీష్. అండ్ క్రిటికల్ కేర్ సర్జరీ అయిపోయిన తర్వాత ఇలాంటి పేషెంట్స్ని బయటికి తీసుకురావాలంటే అది ఒక పెద్ద ఛాలెంజ్. ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, బట్ ద ఎక్స్పర్టీస్ ఆఫ్ the critical care team headed by Dr. Pratyusha, who is also our medical admin, is also very important. So ఈ పేషెంట్ ఇన్సూరెన్స్లో చేసాము అండ్ ఆల్మోస్ట్ there is no extra money that they are actually paying. అండ్ ఇలాంటి పేషెంట్స్ మన అమోర్లో కంప్లీట్గా రేడియోథెరపీ ఉంది అండ్ కీమోథెరపీ, సర్జరీ, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అండ్ ఆరోగ్యశ్రీ ఈజ్ ఆల్సో అవైలబుల్. సో ఇలాంటి అన్ఫార్చునేట్ పేషెంట్స్ని హెల్ప్ చేయడానికి వీఆర్ ఆల్వేస్ దేర్ విత్ ద సొసైటీ అండ్ వీ విల్ ట్రై అండ్ హెల్ప్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ అవర్ ఎండ్. దట్స్ ద రీజన్ ఆరోగ్యశ్రీ కూడా తీసుకొని ఇలాంటి పేషెంట్స్ని మేము హెల్ప్ చేస్తూ ఉన్నాము. అండ్ ఫర్ దాట్ ఇలాంటి ఛాలెంజింగ్ కేసెస్ చేసాము కాబట్టి ఈ 10 మందికి తెలిస్తే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద సొసైటీ అండ్ దానికి మీ అందరి హెల్ప్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. థ్యాంక్ యూ. ఇది స్టేజ్ 4లో ఉంది. స్టేజ్ 4లో ఉన్న క్యాన్సర్స్కి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. బట్ ఇప్పుడు వచ్చే అధునాతనమైన అడ్జువెంట్ థెరపీస్ లైక్ కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, రేడియోథెరపీ, రేడియోఐడిన్, ఇవన్నీ వల్ల ఈవెన్ స్టేజ్ 4 క్యాన్సర్స్ కూడా 4-5 years ఆర్ మోర్ దెన్ దాట్ సర్వైవ్ అవుతున్నారు. అండ్ ఇలాంటి పేషెంట్స్, బెడ్ రిడెన్ పేషెంట్స్కి యూజువల్గా ఏమవుతుందంటే బెడ్ మీదే ఉంటే దే విల్ నాట్ లాస్ట్ ఫర్ లాంగ్, probably 1 or 2 months, and slowly they'll have multiple other problems. సో ఇప్పుడు మనము ఇది చేసినందుకు తను నడవగలుగుతాడు అండ్ హీ విల్ బీ ఇక్కడే ఉన్నారు ఆయన కూడా. సో నడవగలుగుతారు. సో కేర్ గివర్స్ కూడా ఇట్ విల్ బీ ఆఫ్ లాట్ ఆఫ్ హెల్ప్ అన్నట్టు. సో యా, కోమార్బిడిటీస్ ఉన్నాయి. సో అవన్నీ ట్యాకిల్ చేసుకుని మనం సర్జరీ అనేది చేసింది. అరౌండ్ 12 to 13 hours. అంటే ఎందుకంటే ఈ థైరాయిడ్ యాజ్ వెల్ యాజ్ స్పైన్. సో స్పైన్ మనం బోర్లా పట్టుకొని చేస్తాము, థైరాయిడ్ అనేది సుపైన్ చేస్తాం కదా. సో ఈ రెండు కలిపి అరౌండ్ 12 to 13 hours పట్టింది. సో ఫ్యూచర్లో మళ్ళీ ఏమన్నా సో దీనికి మనం రేడియోఐడిన్ ఇవ్వాలి, రేడియోథెరపీ ఇవ్వాలి అండ్ ఇమ్యునోథెరపీ అవసరమైతే ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ చేసుకుంటే ఇంకా ఫ్యూచర్ ఎవ్రీ 3 months చేసుకుంటూ ఉండాలి అండ్ హోప్ఫుల్లీ యూ షుడ్ డూ వెల్. దేశంలో నేను మొదటి అంటారా? లేదు, ఇలాంటి అమోర్లోనే చాలా చేసాము. ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ దిస్ అండ్ దాని గురించి ఇంతకుముందు మనం ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడుకున్నాము. బట్ ఏంటంటే ఇలాంటి కేసెస్ జనరల్గా అంటే ఈయన మనకి 1 month నుంచి బెడ్ మీద పడుకొని ఇమీడియట్ రికవరీ అండ్ ఛాలెంజింగ్ కేసు. అండ్ వీళ్ళు కూడా పేషెంట్స్ కూడా మల్టిపుల్ హాస్పిటల్స్కి ఇంక్లూడింగ్ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఉన్నారు. అక్కడ రిస్క్ probably they didn't take that risk. కానీ no risk, no getting up in life, సో మనం రిస్క్ తీసుకొని మనం ముందరికి పోతేనే కానీ ఈవెన్ గాడ్ విల్ ఫేవర్ అస్. ఇంకా మీద వచ్చే వాళ్ళు కూడా ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ లాంటి యా ఇఫ్ దే హ్యావ్ ఆరోగ్యశ్రీ ఇట్ విల్ బి వర్తిస్తుంది. అది ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే వాళ్ళకి డెఫినెట్గా వర్తిస్తుంది. ఇన్సూరెన్సెస్, ఆల్ ద ఇన్సూరెన్సెస్ ఆర్ దేర్, ఆరోగ్యశ్రీ ఈజ్ దేర్. అదే కాకుండా మా దగ్గర కొంతమంది ఎన్జిఓస్, దాని తర్వాత కొంతమంది హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అప్పుడప్పుడు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు సచ్ పేషెంట్స్కి. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు పూర్ పేషెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఆల్ దీస్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ వీ ఆల్వేస్ చిప్ ఇన్ అండ్ ట్రై టు హెల్ప్ ద పేషెంట్స్. ఇక్కడ వచ్చిన పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తాను. అయితే ఈ డాక్టర్లు వేరే హాస్పిటల్కి నేను ముందు వెళ్ళాను, వాళ్ళు కష్టమని చెప్పారు. మరి ఇక్కడ డాక్టర్లు చూసి మీరేం భయపడవద్దు, నీవు ఉన్నావు అని ధైర్యం చెప్పి నాకు ఈ ఆపరేషన్ చేశారు. సక్సెస్ఫుల్ అయింది.
మంచిగా ఉన్నాను. ఈ డాక్టర్లకి అందరికీ పేరు పేరు నమస్కారాలు చెప్పుకుంటాను. అయితే ఫస్ట్ ఈ కాళ్ళు కూడా మూమెంట్ నేటే కాదు, ఇప్పుడు మూమెంట్ కూడా చేయగలుగుతున్నాను. నిన్న కూడా కొంచెం నిలబడ్డాను. ఇక ముందు కూడా నడవగలుగుతాను ఆశిస్తున్నాను. ఈ డాక్టర్ల దయ వల్ల